మీ మధ్య న్యాయం లేదు. నేనేమడిగాను? మూడే అడిగాను. మనుష్యుడా, ఏది ఉత్తమమో నీకు చెప్పలేదా? నేను నీకు ముందే చెప్పాను కదా. న్యాయమును జరిగించుటయు, కనికరమును ప్రేమించుటయు, చెప్పండి, దీన మనసు కలిగి యెహోవా ఎదుట ప్రవర్తించు. ఇంతే కదా. నువ్వు మనిషివి బాబు అంటున్నా నేను. అంతే, నువ్వు మనిషి అవ్వు. ధనం చూపించి సొయ్యం చూపించుకో. నీ దగ్గరున్న ఆస్తి చూపించి ఎచ్చుకుపోకు. నీ దగ్గరున్న అందం, కులం, ధనం, సంపాదన వగైరా వగైరా వగైరా, నీ నిర్మాణం, నీ ఇల్లు, ఇవి చూపించి హెచ్చులకెళ్ళకు. మూడే అడుగుతున్నా. న్యాయం జరిగించు, కనికరాన్ని ప్రేమించు, దీన మనస్సు కలిగి యెహోవా ఎదుట బ్రతుకు. అదే మనుష్యుడంటే. ఇదే క్రైస్తవం. మనం లేదు మతం కావాలి మాకు, వేలాది నదులంతా. ఎందుకు? నేను అడిగానా? నా కొడుకునిచ్చేస్తాను. ఎవరు? ఎందుకు? నేను అడిగానా? అది ఎవరు మొలక అడుగుతాడు, నేను కాదు. నా పంటలు ఇచ్చేస్తాను దేవా, ఎవరు అడుగుతారు? బయలు అడుగుతాడు. కంపారిజన్ మనము మతంతో దేవునికి చేశాం. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి, ఏ దండ్లు? నెబుకద్నెజరు అనే దండు. ఆయన గుర్రాలట చిరుతపులులాగా ఎగిరాయట. వీళ్ళను చెరపట్టుకుని వెళ్ళారు. 600 పైచిలుకు సంవత్సరాలు చెరలో బ్రతికారు. దాన్నే మరణం అని అంటారు. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం దీనికి ప్రమాణం.